అది ఇండియానా పాకిస్తానా మీ దృష్టిలో? అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంతకు ముందున్న కోల్డ్ వారు తర్వాత ఆ ముందటి పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక దేశం ఇంకొక దేశం మీద ఆధారపడి ఉండాలి అన్నది, తర్వాత పాకిస్తాన్ చైనాకు దగ్గర అవ్వకూడదు అన్నది కూడా అమెరికాకు ఒక భావన. కాబట్టి అమెరికా ఎప్పుడు కూడా ఒక డ్యూయల్ గేమ్ ప్లే చేస్తుంటది. ఎందుకంటే చైనా దానివల్ల భారతే కదా నష్టపోతుంది. భారత్ నష్టపోతుంది, కానీ భారత్ తమ యొక్క భావనను ఖచ్చితంగా ప్రకటిస్తుంది. భారత్ తనకు వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి అంతర్జాతీయ స్థాయిలో కానీ మిగతా స్థాయిలో కానీ ఇంత చేసినా కూడా భారతదేశం లొంగకుండా అమెరికా వల్ల మేము సీజ్ ఫైర్ ఒప్పుకున్నామని ఇప్పుడు కూడా మాట్లాడలేదు ఎప్పుడు కూడా. అంటే లక్ష్మీనారాయణ గారు ఇంకో విషయం కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో యునైటెడ్ నేషన్స్ బ్యాన్ చేసిన అంటే నిషేధిత తీవ్రవాద సంస్థలన్నీ కూడా పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈవెన్ బిన్ లాడెన్ కూడా అక్కడే దొరికారు. మరి అలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ని పూర్తిగా వాళ్ళు కట్టడి చేయాల్సింది పోయి వాళ్ళ విషయంలో మనం చూసామంటే ఆర్థిక సహాయాన్ని అందించడంలో అమెరికా పరోక్షంగా వాళ్ళకి సహకరిస్తోంది పాకిస్తాన్కి అని చెప్పి పలు సందర్భాల్లో రుజువు అవుతోంది. కానీ ఇజ్రాయెల్ విషయంలో కనుక మనం చూసామంటే అక్కడ జరిగే తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కానీ మిగిలిన దేశాల్లో ఎక్కడైనా తీవ్రవాదం ఉంటే వాళ్ళని వెంటనే కట్టడి చేయడానికి ఆర్థిక ఆంక్షలు విధిస్తోంది అమెరికా. మరి ఈ డబల్ గేమ్ ఎందుకు ఆడుతోందండి అమెరికా మీ ఉద్దేశంలో? అదే కదా, రకరకాల నీతులు అవలంబిస్తుంటుంది అమెరికా. వాళ్ళు ఫెయిర్ గా ప్రతి చోట ఒకే నీతి అని ఉండదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నీతిని వాళ్ళు అవలంబిస్తూ ఒక బిగ్ బ్రదర్ అనే కాన్సెప్ట్ తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక పక్క పాకిస్తాన్ చైనాకు దగ్గర అవ్వకూడదని, రెండవది పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నాడంటే గత 30 సంవత్సరాలుగా మేము ఈ చెత్త పనులు చేస్తూనే ఉన్నాం, వీఆర్ డూయింగ్ దిస్ డర్టీ గేమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డెవలప్డ్ నేషన్స్ అన్నాడు. రెండు పెద్ద దేశాల యొక్క ప్రభావం వల్ల గత 30 సంవత్సరాలుగా ఈ టెర్రరిజం అన్నది పాకిస్తాన్ లో మేము మొదలు పెట్టాము, అది అమలు జరుగుతుంది అని ఆయన అన్నాడు. ఇంకోటి పుల్వామా దాడి కూడా మేము చేసిందే అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా క్లెయిమ్ చేసుకున్నారు కదండి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ కూడా. అవును, అంటే ప్రతి దాడి వెనకాల పాకిస్తాన్ ఉన్నదన్నది భారతదేశం స్పష్టంగా సాక్ష్యాధారాలతో ఇంటర్నేషనల్ ఫోరం మీద పెట్టి, ఇప్పుడు చూసుకుంటే తహూర్ రానా ఎవరైతే ఉన్నాడో అతన్ని తీసుకొచ్చాం అమెరికా నుంచి. హెడ్లీ అన్న వ్యక్తి ఉన్నాడు, అతన్ని కూడా తీసుకురాబోతున్నాం. తరువాత దావుద్ ఇబ్రహీము, మౌలానా మసూద్ అజారు, హఫీజ్ సయ్యద్, లఖ్వీ ఇటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నాయన్నది మనం సాక్ష్యాధారాలతో సహా మనం అంతర్జాతీయ ఫోరంలో మనం పెట్టాం. సో ఈ విధమైన పరిస్థితులలో అమెరికా ఉగ్రవాద విషయంలో ఖచ్చితంగా భారతదేశానికి మద్దతు ఇస్తుందని, ఎందుకంటే వాళ్ళు కూడా చూశారు 9/11 లో ఏం జరిగిందో అన్నది వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించారు. మనం వేసిన భస్మాసుర హస్తం లాగా, ఫ్రాంకెన్స్టైన్ లాగా మనకు ఈ విధమైన ప్రభావం ఉంటుంది అన్నది వారికి కూడా తెలిసి. సో ఈ విధమైన పరిస్థితులలో అమెరికా ఏ విధమైన ధోరణి ఇప్పుడు అవలంబిస్తుంది అన్నది కూడా చూడాల్సిన అంశం. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెక్స్ట్ ఏంటి అన్నది చర్చల, లేకుంటే ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనకు, ఎందుకంటే కశ్మీర్ అన్నది మన బైలేటరల్ ఇష్యూ అని స్పష్టంగా చెప్పాము. ఎవరి మధ్యస్థము మాకు అవసరం లేదు. ఈ రోజు అమెరికా కూడా మళ్ళా చెప్పింది కశ్మీర్ విషయంలో మేము మధ్యస్థిత్వం చెయ్యము, అది వాళ్ళిద్దరూ కూడా కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోవాల్సిన అంశం అని వారు చెప్పడం జరిగింది. ఓకే లక్ష్మీనారాయణ గారు, ఇంకో విషయం ఏంటంటే సింధు నది జలాల విషయం అనేది మీరు ఇందాక ప్రస్తావించారు. నీళ్లు రక్తం కలిసి పారే అవకాశమే లేదని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ క్లారిఫై చేశారు దాని మీద. కానీ ఇప్పుడు అదే ప్రధాన చర్చగా మారింది. ఎందుకంటే నిన్న పాకిస్తాన్ తరపున వాళ్ళ ప్రభుత్వం తరపున ఒక లేఖ రాశారు మన ప్రభుత్వానికి. మాకు ఇక్కడ తాగడానికి కూడా నీళ్ళు లేకుండా నోళ్ళు ఎండిపోయి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది, కాబట్టి మానవతా దృక్పథంతో మాకు సింధు నది జలాలను ఆపకుండా విడుదల చెయ్యండి అనేది దాని సారాంశం. అక్కడైతే మానవత్వం చూడాలి, కానీ వాళ్ళు వచ్చి మన ఉగ్రదాడులు చేసి మన దేశంలో సరిహద్దుల్లో 26 మందిని హతమారిస్తే అక్కడ మానవత్వం ఉండదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఈ సింధు నది జలాల అంశాన్ని ఒక ఆసరాగా తీసుకుని పాకిస్తాన్ మీద ఏ రకమైన ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందండి? ఒత్తిడి పెరిగిందన్నది స్పష్టంగా తెలిసింది.
పాకిస్తాన్ యొక్క రెండు నాలుకల ధోరణి ఏదైతే ఉందో, అటువైపు పహల్గామ్లో అటువంటి, మీరే అన్నట్టు పహల్గామ్లో అటువంటివి చేస్తారు, ఇక్కడ వచ్చేసరికి మాకు కరువులు కాటకాలు నీళ్లు లేక మేము అల్లాడిపోతున్నాం అన్నది ఇది ఒక భూమిక. ఎందుకంటే యాక్చువల్ గా సింధు నది జలాల ఒప్పందం మీరు చూసుకుంటే అది ఎప్పుడో 1960లో జరిగిన ఒక అగ్రిమెంట్, ట్రీటీ. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి, 4 యుద్ధాలు జరిగాయి, అయినా కూడా ఎప్పుడు సింధు నది జలాల గురించి పెద్దగా ప్రస్తావన రాలేదు. యాక్చువల్ గా మీరు చూసుకుంటే జూలై 2022లో మన పార్లమెంటరీ కమిటీ ఒకటి ఉంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అన్న దాని మీద. వాళ్ళు ఏం చేశారంటే, ఈ ట్రీటీ ఏదైతే ఉందో, ఈ ఒప్పందం ఏదైతే ఉందో చాలా సంవత్సరాల పూర్వం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న వాతావరణ మార్పులు, తర్వాత గ్లోబల్ వార్మింగ్, తర్వాత జలాల ఉపలబ్ధత, తర్వాత వచ్చేసి పర్యావరణం మీద దీని ప్రభావం, ఇవన్నీ చూసి మీరు జనవరి 23లో వారు ఏం చెప్పారంటే, జూలై 22లో దీన్ని మళ్ళా ఒకసారి రివ్యూ చేయాలని చెబితే, భారతదేశం జనవరి 2023లో, ఆగస్టు 24లో, సెప్టెంబర్ 24లో కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సింధు జలాల ఒప్పందం గురించి మళ్ళా మనం కూర్చొని దీన్ని మార్పులు చేయాలి అని చెప్పి. ఈ